సార్ ఇంకో అంశం సార్, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మొత్తం ఓవరాల్ చూస్తే ఇప్పుడు వాడివేడిగా బీహార్ ఎన్నికలు ఇది ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో నామినేషన్ కూడా టైం దగ్గర పడి దాదాపు పూర్తిగా వస్తుంది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోతుంది. ఈరోజు జేఎంఎం బయట వచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడీ మమ్మల్ని మోసం చేశాయి, ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని కూటమి నుంచి బయట పంపించే ఒక ఆరోపణ కూడా చేశాయి. అసలు కూటమి సర్దుబాటు ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందని భావించవచ్చా? ఇప్పుడు అక్కడ రెండు పక్కల కూడా కూటమిలే. ఆ పక్క ఎన్డీఏ కూటమి, ఈ పక్క మహాగఠబంధన్ కూటమి అంటే ఇండియా కూటమి. కాబట్టి అక్కడ రెండు పక్కల కూడా కూటమిలే. కూటమిలో కూడా ఒక 4-5 పార్టీలు 5-6 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇండియా కూటమికి మహాగఠబంధన్ కు సంబంధించి ప్రధానమైన పార్టీలు ఇక్కడ వచ్చేసి ఆర్జేడీ, రెండవది కాంగ్రెస్, మిగతా సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ అవి మెయిన్ గా. కాబట్టి ఇవి జనరల్ గా ఒకే పార్టీ కూటములు కాకుండా ఒకే పార్టీ పోటీ చేస్తే పెద్ద ఇబ్బందులు ఉండవు. ఇక్కడ కూటములు ఉండే చోట సీట్ల సంఖ్య కాడ గాని ఏ సీటు కాడ గాని సమస్యలు వస్తాయి. ఇది కూటములు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఆ కూటమి కానీ ఈ కూటమి కానీ సీట్ల సంఖ్య కాడ తేడా అంత ఇబ్బంది అవుతుంది. సీట్ల సంఖ్య అనుకున్నాక ఎక్కడ ఏ సీటు, అది ఒక సీటు ఆర్జేడీ మాకు బలమైన అభ్యర్థులు వాళ్ళనొచ్చు, కాంగ్రెస్ మాకు బలమైన అభ్యర్థులు ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉంటాయి కూటముల్లో. ఆ సమస్యల చోట అధికారంలో ఉండే కూటమి అయితే అధికారం ఉంది కాబట్టి మిగతా సర్దుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ పక్క ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత అసమ్మతి ఉన్నప్పటికీ ఈ పక్క అక్కడ చిరాగ్ పాస్వాన్ కూడా అసమ్మతి ఉంది, ఈవెన్ మాంజీ కూడా అసమ్మతి ఉంది. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇక్కడ కొంత సర్దుబాటుకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి మహాగఠబంధన్ కొంచెం వాళ్ళకంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ 243 సీట్లకు గాను ప్రస్తుతానికి 10 సీట్లలోనే ఈ యొక్క పుత్తులుగా పూర్తిగా కాలే. 243 గాను 10 సీట్లలోనే ఒక 4 సీట్లనేమో ఆర్జేడీకి కాంగ్రెస్ కు, 4 సీట్లలో సిపిఐకి కాంగ్రెస్ కు, మరి కొన్ని చోట్ల 2 చోట్ల వేరే వాళ్ళకి. నేను అనుకోవడం వచ్చేసి విత్ డ్రావల్ టైం లోపల ఆ 10 సీట్లలో కూడా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. విత్ డ్రావల్ అంటే బీహార్ ఎన్నికలు సార్ బీహార్ ఎన్నికల విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ అంత ముందు చాలా ఉత్సాహంగా ప్రచారం చేసిన వ్యక్తి, కొద్ది రోజులు బీహార్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకి అంత ఆశాజనకంగా కనిపించలేదు. అందుకే ప్రచారానికి కూడా కొద్దిగా దూరంగానే అప్పుడప్పుడు అయితే గెస్ట్ లాగా వెళ్తున్నాడు. ఒకవేళ గెలిస్తే నాది, ఓడిపోతే తేజస్వి అన్న కాన్సెప్ట్ రాహుల్ గాంధీ వ్యూహం మామూలుగా అట్లా పరిస్థితి ఉండదు అనేది ఒక మాట ఉంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా ప్రచారం స్టార్ట్ కాలే కదా, ఇంకా విత్ డ్రావల్స్ పూర్తి కాలే. ఫస్ట్ ఫేజ్ 2 ఫేజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజే నామినేషన్ చేశారు, ఇంకా స్కూటినీ విత్ డ్రావల్స్ ఇంకా కాలే. కాబట్టి స్కూటినీ విత్ డ్రావల్స్ అయిపోయిన తర్వాతనే యాక్చువల్ ప్రచారం ప్రారంభమైంది. దానికంటే ముందుగానే వచ్చి ఇప్పుడు మన ప్రధానమైన అంశం వచ్చేసి సీట్ల పంపకం అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. కాబట్టి ఆ సీట్ల పంపకం కూడా క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ చేయడము, మొత్తం 10 పోయిన తర్వాత మిగతా సీట్లేమో క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయాలి కదా. కాబట్టి మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేయడము, వాళ్ళు స్కూటీలో వాళ్ళు రిజెక్ట్ కాకుండా చూసుకోవడము, విత్డ్రావల్ కాకుండా చూసుకోవడము, ఇవి అయిన తర్వాత అప్పుడు ఇంకా ప్రచారం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ప్రచారం ఫేజ్ కాదు. ఇది ఆల్రెడీ ప్రీ పోల్కు ముందు ప్రచారం చేశారు, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇప్పుడు క్యాండిడేట్ సెలెక్షన్, పొత్తులు, సీట్ల పంపకము, దీని మీద కాన్సెప్ట్ ఎప్పుడు పరిచయాలను ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేయాలా. ఇప్పుడు వచ్చేసి ప్రచారం టైం కాదు ఇది. ఇప్పుడు వచ్చేసి ఈ సీట్ల పంపకము, క్యాండిడేట్ సెలెక్షన్స్ ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెస్ కు బీహార్ అనేది దేశంలోనే ఒక పెద్ద రాష్ట్రము, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గెలిచే అవకాశాలు. మీరు 10 సీట్లు ఉన్నాయి కదా, 243 సీట్లకు గాను 10 సీట్లలోనే తేడా వచ్చింది. అవి కూడా అడ్జస్ట్ అయిపోతాయి. కాబట్టి అది బూమరాంగ్ ఎక్కువైతుంది. కానీ అదేం పెద్ద 243కి 10 సీట్లలో అనేది చాలా చిన్నదనమాట. అవి కూడా సమసిపోతుంది. బట్ బీహార్ ఎలక్షన్స్ పోటాపోటీగా ఉంటాయి, హోరాహోరీగా ఉంటాయి. మనము ఈవెన్ సర్వేస్ కూడా వివిధ సర్వేలు హోరాహోరీగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి. చాలా మనము పూర్తిగా వన్ సైడ్ చెప్పడానికి లేదు. ఈ యొక్క గఠబంధన్ కూటమి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు సర్వేలే చెప్తున్నాయి, ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదా జనసురాజ్ పార్టీ, తర్వాత ఎంఐఎం పార్టీలు,
వీళ్ళు కొంత ప్రభావం చూపిస్తే ఈవెన్ సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినా ఆస్కారం చెప్పలేము. వాళ్ళు కొన్ని సీట్లు ఎంఐఎం ఎందుకంటే ఇక్కడేమో సార్ ఇప్పుడు ఎంఐఎం ఏమో ఇక్కడ జూబ్లీహిల్స్ లో మద్దతు ఇస్తుంది మీకు, మీ పార్టీకి. బీహార్లో ఏమో ఇండివిజువల్ గా పోటీ చేస్తుంది. ఇప్పుడు నిన్న రీసెంట్ గా 2 days ఇంటర్వ్యూలో ఎంఐఎం అధినేత ఓవైసీ గారు ఒక మాట చెప్పారు, బీహార్ లో కలిసి పనిచేద్దామంటే కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు, కాంగ్రెస్ అక్కడ మమ్మల్ని మాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది అనేది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనము పాత బస్తీలో ఎంఐఎం ట్రాక్ రికార్డ్ చూసాం కదా, వాళ్ళు అందరినీ మింగేసేవాళ్ళు. ఎంఐఎం పాత బస్తీలో వచ్చేసి 20-30 ఏళ్ళగా ఏమన్నా కాంగ్రెస్ ని గెలిపిస్తున్నారా లేకుంటే బీజేపీ వ్యతిరేకమని చూపిస్తారు కానీ మరి ఆఖరికి ఏమన్నా కాంగ్రెస్ కి వస్తున్నాయా, టిఆర్ఎస్ కి వస్తున్నాయా, టీడీపీకి వస్తున్నాయా? అది ఎవరున్నా పాత బస్తీలో ఆ 10 సీట్లు 6 సీట్లు 8 సీట్లు 7 సీట్లు అవి ఎంఐఎంకే. కాబట్టి ఎంఐఎం వచ్చేసి తాను విస్తరించాలనేది అది అవసరమైతే బీజేపీ ఉపయోగించుకుంటుంది, అవసరమైతే కాంగ్రెస్ ను ఎవరిని ఉపయోగించుకుంటది. కాబట్టి అది అందరినీ వీళ్ళని చోట మింగాలనే ప్రయత్నం ఎంఐఎం. కాబట్టి అది మనం తప్పని చెప్పలేము, అది వాళ్ళ వ్యూహం. అది జూబ్లీ హిల్స్ లో వచ్చేసి ఆడ వాళ్ళకు గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఉద్దేశంతో పెట్టచ్చు. పాత బస్తీలు ఇస్తారని చెప్పండి, పాత బస్తీలు ఇస్తారా? పాత బస్తీలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? కాబట్టి వాళ్ళ ఎంఐఎం వాళ్ళ వ్యూహంగా ఉంటుంది. సరే, ఎనీహౌ ఎంఐఎం అనేది అవును. ఇప్పుడు మెయిన్గా బీహార్ లో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువే. బేసిక్ గా ఎంఐఎం అనేది బేసిక్ గా మైనార్టీ పార్టీ పూర్తిగా. మీ ఓటు బ్యాంక్ కూడా మైనార్టీ. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంటేనే ఫస్ట్ మైనార్టీ ఓటు బ్యాంకు. ఇప్పుడు ఎంఐఎం అక్కడ మీరు కలిసి పోటీ చేయడం, విడివిడిగా పోటీ చేయడం వల్ల మీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గండి కొట్టదా ఆ పార్టీ? ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ఎంఐఎం వచ్చేసి ప్యూర్ గా వచ్చేసి ఇది మైనార్టీల పార్టీ, మైనార్టీలకు ముస్లింల పార్టీ. కాంగ్రెస్ భారతీయుల పార్టీ, కాంగ్రెస్ భారతీయుల పార్టీ. ఎంఐఎం ముస్లింల పార్టీ, కాంగ్రెస్ వచ్చేసి భారతీయుల పార్టీ. కాబట్టి మాకు హిందువులు కావాలా, ముస్లింలు కావాలా, క్రైస్తవులు కావాలా, సిక్కులు కావాలా, బౌద్ధులు కావాలా, పార్సీలు కావాలా. ఇది అందరి పార్టీ, దేశ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఇది ఇండియన్ పార్టీ, భారతీయుల పార్టీ. కాబట్టి మేము ఎంఐఎం తో వచ్చేసి కలిసిపోయి మేము కూడా వచ్చేసి ఒక ముస్లింల పార్టీగా మారితే అది కరెక్ట్ కాదు కదా. మాది భారతీయుల పార్టీ. కాబట్టి మాకు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా భారతీయులుగా ఆలోచించి మాకేస్తారని మన నమ్మకం. అక్కడ ఉన్నటువంటి అవును, మీరు గర్వంగా మీరు భారతీయుల పార్టీని మీరు గర్వంగా చెప్తున్నారు. కరెక్ట్. మీ నాయకుడు వచ్చేపాటికి అయోధ్యకి వెళ్ళడు, హిందూ టెంపుల్స్ కి వెళ్ళడు, మరి ఈ వేరియేషన్ ఎందుకు? ఇప్పుడు ఆ మాట కంటే ఆర్ఎస్ఎస్ అయితే పుష్కరాలకు పోలే, మోహన్ భగవతే పుష్కరాలకు ఆయనే పోలే. మీ పార్టీ అట్లా ఆయనకి ఇప్పుడు ఓట్లు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఓట్లు కావాలి కదా. హిందువులకు వచ్చేసి వాళ్ళు సింబల్ చెప్పుకుంటారు కదా. ఇది పుష్కరాలు వచ్చేసి హిందూయిజానికి ప్రామినెంట్ కదా, ఆడికే పోలేదు. ఇక్కడ యాక్చువల్ గా రాజీవ్ గాంధీ హయాంలో అయోధ్య తలుపులు ఓపెన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ ఆయన తలుపులు, టెంపుల్ తలుపులు తెరిచిందే రాజీవ్ గాంధీ పీరియడ్ లో. 89లో వారసుడిగా కాదు, ఆయన వారసుడిగా ఈయన వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక దండం పెట్టిన కూడా దేశం కూడా సంతోషించేది కదా. అంటే బానే ఉండేది. అది ఆ యాంగిల్లో ఆయన రాహుల్ గాంధీ గారు అనే ఉద్దేశంతో ఆయన చర్చిలకు పెట్టకపోడు, మసీదులకు పోడు, టెంపుల్స్ కు పోడు. ఆయన వచ్చేసి కొన్ని హిందువుల దేవాలకు కొంత మాత్రాన మిగతా చల్లకపోతున్నా అంటే మళ్ళీ అట్లా లేదు.